గురువుగారు దక్షిణామూర్తి గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ దక్షిణామూర్తి ఫోటో అనేది అసలు ఇంట్లో పెట్టవచ్చా? పెడితే ఎక్కడ పెట్టాలి? యాహ్! నిత్యం పూజలు చేయాలా? నిత్యం అంటే మనం నైవేద్యాలు కానివ్వండి, నిత్య పూజలు అనేది చాలా ఇంపార్టెంటా? అసలు దక్షిణామూర్తికి సంబంధించి ఏ విధంగా పూజలు చేసుకోవడం వల్ల మనకి ప్రతిఫలం ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిత్య పూజ అసలు ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ రావాలి చాలా మందికి. పూజ అనే దానికి వేదార్థం ఏం చెప్పింది అంటే పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. ఓకే. పూర్వ వైభవం అంటే ఏమిటి, మీరు ఎప్పుడైనా ఒకప్పుడు ఒక మంచి వైభవంలో ఉండుంటారు కదా, దాన్ని మళ్ళా జనింపజేస్తుంది. అందుకే దాని పేరు పూజ. ఓకే. ఈ పూజ మన కోసం చేసుకుంటున్నాం, భగవంతుడి కోసం కానీ కాదు. ఎందుకు అంటే ఒక దీపం దగ్గరికి వెళ్ళామమ్మా, మనం దీపం కోసం వెళ్తున్నామా? మనం కోసం వెళ్తున్నాం. మనకు కనబడాలి చీకటి. కాంతి గురించి వెళ్తున్నాం కదా. ఒక లైట్ వెలిగించాము, లైట్ నేను వెలిగిస్తున్నాను, నీ గొప్ప కోసం వెలిగిస్తున్నావు అంటావా? మనకు వెలుతురు కనపడాలి కాబట్టి వెలిగిస్తున్నాం. అలాగే చాలా తత్వం, చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు. అలాగే ఏంటంటే మనం ఏమనుకుంటామంటే దేవుడి కోసం మనం ఏమి చేసేంత సీన్ మనకు లేదు. మన కోసం దేవుణ్ణి పూజిస్తున్నాం. అందులో పాయింట్ నెంబర్ 1 పూజ. పూర్వ జన్మ వైభవాన్ని జనింపజేసేది పూజ. అంటే నువ్వు వైభవం పొందడానికి చేస్తున్నావు పూజ. అది నువ్వు నిత్యం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, వారానికి ఒకసారి చేసుకుంటే అంతంత మాత్రంగా ఉంటుంది. ఇప్పుడు రోజు తింటావమ్మా, రోజు తినాలని ఎవరు అడగరు. ఎందుకు అడగరు? వారానికి ఒకసారి తినొచ్చా అండి అని ఎవరు అడగరు. నీకోసం తింటావు, నీకు క్లారిటీ ఉంది అంతే కదా. రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మనమే కదా బాగుంటుంది. వారానికి ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకుంటే అలాగే ఉంటుంది, వారానికి ఒకసారి చేసినట్టే ఉంటుంది బాడీ. అలాగే పూజ చేసేటప్పుడు కూడా మనము దీపం వెలిగిస్తాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక దక్షిణామూర్తి దగ్గర పూజ చేయాలా, దీపం వెలిగించాలి. దక్షిణామూర్తి అంటేనే జ్ఞానతత్వం. నీకు జ్ఞానం ఎక్కువగా పెరగాలి అంటే నువ్వు అది చెయ్యి. కండలు పెరగాలంటే జిమ్కి వెళ్ళట్లే, రోజు చేయట్లే. అంటే జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరిగితే ఏం జరుగుతుంది? శాస్త్రం ఏం చెప్తుంది, గీత ఏం చెప్తుంది? నీ యొక్క కర్మని జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకుంటావయ్యా అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఏంటి, నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు నీ పాపం దగ్ధం అవుతుంది. సో దక్షిణామూర్తి ఎనర్జీ ఏమిటి అంటే జ్ఞానాన్ని ఇస్తుంది ఒకటి, సంతాన అభివృద్ధి ఇస్తుంది ఒకటి, గురు బలాన్ని పెంచుతుంది. గురుబలం పెరగడం అంటే ఏమిటంటే, ఇక్కడ చాలా మంది గురుబలం అంటూ ఉంటారు. ఏమిటి అసలు గురుబలం అంటే? కొంతమంది అంటుంటారు చూసారా, నేను లాస్ట్ మినిట్ లో నాకు అదేదో దైవం వచ్చి కాపాడినట్టు అయిందండి అంటుంటారు చూసారా. నాకు అనుకోలేదండి ఇంత మిరాకిల్ జరిగిందండి. అదే గురుబలం అంటే దైవ బలం, గురుబలం అంటే. దక్షిణామూర్తి స్తోత్రం నిత్యము చేస్తూ ఉంటే దైవ బలం మీకు కంటిన్యూస్ గా ఉంటుంది. దైవ బలం ఉన్నప్పుడు మన బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తుంటుంది. మన బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తే డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకుంటాం. ఓకే. అలా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, ముఖ్యంగా దక్షిణామూర్తిని ధ్యానం చేసుకోవడం. నాకు మొత్తం స్తోత్రం చదవడం రాదండి, నాకు నోరు తిరగదు అనుకునే వాళ్ళు ఓం దక్షిణామూర్తి అయి నమః అనుకొని ఈ చిన్న ముద్ర వేసుకుని కూర్చున్నా, అలాగా ఇక్కడ ధ్యాస పెట్టి ఆయన ఇస్తాడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన. ఇంట్లో పటం చక్కగా ఈశాన్య భాగంలో పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఈశాన్య దోషం ఉందనుకోండి అమ్మ, ఒక్కోసారి ఈశాన్యం తగ్గిపోతుంది. కొంతమంది అయ్యో తగ్గిందండి, పెరిగితే బాగుంది కానీ తగ్గిందండి అంటూ ఉంటారు. శాస్త్రంలో కూడా ఏంటంటే ఈశాన్యం పెంచమన్నారు, అంటే ఒక గింజంత పెంచమన్నారు. ఫీట్లు పెంచా తెలియక ఒక్కోసారి తగ్గుతుంది కూడా కొంతమందికి. అప్పుడు దక్షిణామూర్తి ఫోటో కనుక ఈశాన్యంలో పెడితే ఆ దోషం తగ్గుతుంది. అంటే అక్కడ ఉండేటువంటి గురువు కేతు అధిపతులు ఈశాన్యానికి. గురువు యొక్క స్వరూపం దక్షిణామూర్తిగా, దత్తాత్రేయుడు దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి అన్ని గురు స్వరూపాలు. సో గురు స్వరూపం యొక్క ఎనర్జీ అక్కడ ఏదైతే ఉందో దాన్ని అది ఎనర్జీ పెంచుతుంది, బ్యాలెన్స్ అయింది మీకు అక్కడ. సో ఈశాన్య దోషాలు ఉంటే సర్వసాధారణంగా ఏం జరుగుతుంది, సంతాన అభివృద్ధి ఉండదు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఒకటైతే ఒక డెసిషన్ తీసుకుంటాం, రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ కూడా దక్షిణామూర్తి స్వరూపాన్ని పటాన్ని కనుక ఈశాన్యంలో పెడితే వస్తుంది. అందులో దీపం వెలిగించినప్పుడు దక్షిణామూర్తి అంటే సహజంగానే ఈశాన్యంలో దీపం వెలిగిస్తే జ్ఞాన యోగము అంటారు. అంటే మనకి
మనం అలర్ట్ గా ఉంటాం దీపం వెలిగిస్తే. దీపం వెలిగించడం వల్ల అనేకమైన దోషాలు పోతాయని చెప్తుంది శాస్త్రం. ఓకే. ధూపము ఇస్తాను చూసారు, ఐశ్వర్య సిద్ధి అని చెప్పింది. ధూపం ఎందుకు ఇస్తామంటే ఐశ్వర్యం వస్తుందట. ఓకే. ధ్యానం ఎందుకు చేస్తామంటే మనసుతో చేసిన పాపాలు పోతాయి పూజ చేసినప్పుడు. ప్రసాదం ఎందుకు పెడుతున్నాము అంటే ప్రసాదము స్వామివారికి చూపిస్తాం. మనం చూడండి, ఇంట్లో చేసుకునే ప్రసాదం, ఇంట్లో చేసుకునే వంటకి ప్రసాదం చేసినప్పుడు టేస్ట్ వేరేగా వస్తుంది. ఆటోమేటిక్ గా అన్ని కూడా సమపాల్లో పడతాయి మనకు తెలియకుండానే. ఆటోమేటిక్ గా దానిలో ఆ యొక్క తత్వం వేరుగా ఉంటుంది, ఆ ప్రసాదంలో ఆ మాధుర్యం వేరుగా ఉంటుంది. అది ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మనం శారీరకంగా చేసినటువంటి దోషములు పోవడము, మన శరీరంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు పోవడం ప్రసాదం స్వీకరించడం ద్వారా జరుగుతుంది. సేవ చేస్తాం స్వామివారికి, ఉపవాసం ఉంటాం చూసారు. ఉపవాసం ఉండడం కూడా ఏమిటంటే శరీరంతో చేసిన పాపాలు పోతాయి. మానసికంగా పూజ చేసాము, మనసుతో చేసిన పాపాలు పోతాయి. స్తోత్రపరంగా స్తోత్రాలు విన్నప్పుడు గాసిప్స్ వినడం వల్ల వచ్చిన దోషాలు పోతాయి. అలా ఒక్కొక్క దోషాన్ని తొలగించేటువంటి ప్రక్రియ పూజ. అదేమిటి అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో మనలో ఉన్నటువంటి భగవంతుడినే మనం అక్కడ పెట్టుకొని పూజిస్తున్నాం. ఆ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం, తద్వారా మనం బాగుపడుతున్నాం. దీనికి ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో అనేది అసలు ఉండాలంటారు. జ్ఞానం ఎవరికి ఉండకూడదు, అందరు పెట్టుకోవచ్చు అనమాట. జ్ఞానం ఉండకూడదు అనుకున్న వారు పెట్టుకోకూడదు. జ్ఞానం నాకు చాలా ఎక్కువైపోయింది అనుకుంటే పెట్టుకోక్కర్లేదు. కావాలనుకున్న వ్యక్తి పెట్టుకో. ఏమైనా సైజ్ లాంటిది ఏదన్నా అదేం లేదమ్మా, ఎంత సైజ్ ఎంత ఫోటో ఎంతదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతే నాకు జ్ఞానం కావాలి రిస్ట్రిక్టెడ్ అని అనుకోగా ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. సో దక్షిణామూర్తి అనగానే జ్ఞానం అనే మాట ఇక గుర్తు రావాలి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి గురువుగారు చెప్పినటువంటి విషయాల్లో జ్ఞానం ఎవరు కోరుకోరు, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఎంతవరకు మనకు దానికి ఇన్ఫినిటీ అండి. అసలు జ్ఞానానికి అనేది ఇంతవరకు కొలమానం ఉంటుంది అని అనుకునే వాళ్ళు అంతకన్నా మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఇక ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇక నుంచి అయినా దక్షిణామూర్తిని తప్పకుండా ఆరాధిస్తారని అనుకుంటున్నాను. వీడియో అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. నచ్చాలి అంటే మీరు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఆస్ట్రాలజీకి సంబంధించి, వాస్తుకు సంబంధించి ఎటువంటి దోషాలున్నా తప్పకుండా పరిహారం లభిస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.